క్రీస్తు నామములో శుభములు. ఆదివారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం నేర్చుకొందును నీ యొద్దనే. నేర్చుకొందును నీ యొద్దనే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా తెలియాలి అంటే నేర్చుకోవాలి. కానీ దేవుని గురించి తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర నేర్చుకోవాలి, అనగా సన్నిధానంలో నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని గురించి ఎక్కడా చెప్పరు. కాలేజీ, యూనివర్సిటీ, స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, ఇంకా ఏదైనా కానివ్వండి. కనుక దేవుని గురించి పరిపూర్ణంగా తెలియాలి అంటే ఖచ్చితంగా సంఘములను నేర్చుకోవాలి, చర్చిలను నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ఏం బోధపడిద్దో, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈరోజు మనం ఆలోచిద్దాం. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 5వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతూ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అనుంది. దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు అంటే తెలియజేస్తూ ఉన్నాడు, తెలియజెబుతూ ఉన్నాడు, తెలియజేసేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు అన్న ఆలోచనలన్నీ దాని కింద ఉంటాయి. ఇప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న సంగతి ప్రత్యేకించి మెన్షన్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనుషులకు తెలియదా? ఎందుకంటే దేవుడు అనగానే ఫస్ట్గా మనకు అర్థమయ్యే మాట ప్రేమామయుడు. అలాంటిది మరలా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అని అన్నాడంటే ఎక్కడ ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు. అందుకే ఆ పదాన్ని మరలా మెన్షన్ చేయడం జరిగింది. దేవుడు మన ఎడల, సకల మానవాళి ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మరొక్కసారి తెలియజేయాలి అనుకుంటున్నాడు ప్రేమను. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏం చెబుతున్నాడయ్యా అంటే సకల మానవాళి అనేది పాప జీవితంలోనే ఉన్నది, దాన్ని పవిత్రపరచడం కొరకే క్రీస్తు మరణించాడు అని చెప్పాడు. అది ప్రేమను వ్యక్తపరచడం అన్నాడు గ్రంథకర్త. ప్రేమను వ్యక్తపరచడం అంటే క్రీస్తు గురించి తెలియజేయటం. అది ప్రేమను వ్యక్తపరచడం అంటే క్రీస్తుని గురించి తెలియజేయటం అని దేవుడు నిర్ణయించుకున్నాడు చెప్పాలని. అందుకే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, పాపులు అనగానే చాలామందికి అంటే బయట వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే సర్వమానవాళి పాపులేనా అంటే పుణ్యాత్ములు ఎవరు లేరా, మీ బైబిల్ ఇలా ఎందుకు చెబుతుంది అని మాట్లాడతారు. అఫ్కోర్స్ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదనుకోండి. అందుకే చెప్పే కదా, ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ నేర్చుకోవచ్చు. కానీ దేవుడి గురించి తెలియాలంటే ఖచ్చితంగా సంఘం నేర్చుకోవాలి. అది ఒక దేవుని ఆసక్తి గల కాపరి నోట మాత్రమే వినాలి. అందుకే వాడు దేవుడి దగ్గర నేర్చుకోలేదు కనుకనే, సంఘములో లేడు కనుకనే వాడు మాట్లాడుతూ ఉంటాడు. వాడి గురించి మనకు అవసరం లేదు. అక్కడ వాడు దేవుడి గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, రాయబడిన మాటను బట్టి వాడు అపార్థం చేసుకుంటున్నాడు అంటే వాడికి దీని గురించి ఏం తెలియదు. వాడు చర్చకు వచ్చినవాడు కాదు, నేర్చుకున్నవాడు కాదు, వాడు అంతగా జ్ఞానం ఉన్నటువంటి వాడు కాదు. కాబట్టి వాడితో మనకు పని లేదు. అందుకే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, పాపులు అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఏదైతే నేను చెప్పాలనుకున్నానో దాన్ని కాదనుకొని పెడచెవిన పెట్టి బ్రతుకే భూ నివాసులు అనర్థం, భూజనాంగము అనర్థం.
దేవుడు చెప్పిన దాన్ని పెడసెవన పెట్టి నడిచేవాడిని ఏమంటారు తెలుసా? పాపి అంటారు. దేవుని మాటను పెడసెవిన పెట్టి బ్రతికేవాడిని పాపి అంటారు. ఆజ్ఞ అతిక్రమం. ఈ రోజున అది ఎవరికి వర్తిస్తున్నాయి అంటే కాపరికి వర్తిస్తుంది, విశ్వాసులకి వర్తిస్తారు. చాలామంది ఈ రోజున టప్ప లేచిపోతున్నారు. కాపురు లేచిపోతే పరలోకం వచ్చిద్దా? విశ్వాసం లేచిపోతే నరకం వచ్చిద్దా? దేవుడికి వ్యత్యాసం లేదు, దేవుడికి తారతమ్యాలు లేవు, ఎవరైనా ఒకటే. కనుక ఎందుకు లేచిపోతున్నారయ్యా అంటే అవయవాల పనితీరు మీద అవగాహన లేకపోవటం వల్ల చచ్చిపోతున్నారు. మొన్న ఒక ఆయన చూసిన సద్గురు అనే పేరు ఒక ఆయన 107 years. చూస్తే మనిషి ఎలా ఉండంటే 60 ఏళ్ళు ఉంటాయేమో అనిపించింది నాకు. అలా ఉన్నాడు. నాకు అనిపించింది నేను ఇంకొక 80 ఏళ్ళు బతుకుతాడు గట్టిగా. పళ్ళు రాళ్ళ, మాట ఓళ్ళ, శరీరం తొనకల. ఏం వాడతావయ్యా నువ్వు అంటే ఆర్గాన్ అని చెబుతున్నాడు. నాకు మొన్న తెలిసింది ఆర్గాన్. 107 సంవత్సరాల సద్గురు ఏ వాడతాడయ్యా అంటే ఆర్గాన్ అని చెప్పాడు. అంతే. కానీ ఆటోమేటిక్గా మనం ఏమైపోతున్నామంటే దేహ పనితీరుని పక్కన పెడేసి దేవుడి కొరకు ప్రాకులాడుతున్నామని, పరిగెత్తుతున్నామని ఈరోజు మనిషి వెళ్తున్నాడు. ఒక ఆల్రౌండర్ చచ్చిపోయింది అనుకోండి, టీంకి ఎంత లాస్ తెలుసా? మళ్ళీ ఇంకొకటి తయారు చేయాలి. దైవ జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి దేవుడిని చంపుకుంటాడు. ఇక నీ పని అయిపోయింది నాయన వచ్చి అంటాడా? అసలు ఎంత పని ఉందో ఎవడో తెలుసు. మనం ఏం మాట్లాడతామంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్లో పోతే మనం మాట్లాడే తెలుసా? ఆడికి అక్కడి దాకే రాసి ఉంది, వీడికి ఇది తెలిసినట్టు. ఆడికి అక్కడి దాకా రాసి ఉంటే నీకు తెలిస్తే ముందు చెప్పాలి కదా. మరి ఆ దారిని పోకరా, లారీ ఆగుంది, నువ్వు పోయి దాన్ని గుద్దేస్తావు, వెనకాల వచ్చి ఇంకోటి గుద్దిద్ది, నువ్వు చచ్చిపోతావు, ఈ దారిని పోరా నువ్వు చెప్పాలి. సహజంగా మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం, అంతవరకే రాసి ఉంది, ఎవరు రాశాడు? ఇది తప్పు కింద వచ్చింది. తెలియకపోతే తెలియదు అన్నట్టుగా ఉండాలి తప్ప నువ్వు ఏదో పెద్ద ఉత్తమోత్తమంలాగా మాట్లాడితే రాంగ్. తలంపు కలిగిన వాడిగా దేవుని దృష్టిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు నేను ఛాన్సర్ అది చెప్తుంటా, ఆడికి బలిసిపోయాడు, మరి మనం ఏం చేస్తామంట. నేను ఆ జాలి కూడా లేదు. ఎందుకు జాలి? దేవుడి చేటువంటి ఈ దేహాన్ని ఉపయోగించుకోవడం తెలియని వాడు పోతే వాడిని పరలోకం దిగి వెళ్తాడు. అవయవాల పనితీరు తెలియకుండా పోతే వాడు పరలోకం దిగి వెళ్తాడు. దేవుడు ఎన్నుకున్నాడు, నీతో పని ఉంది, పని చేసేవాడు జాగ్రత్త చేయాలా. పొలం పని చేసేవాడు, పార పని చేసేవాడు జాగ్రత్త చేయకుండా కాలు చెక్కేసుకుంటే ఎట్లా? పారేసే పద్ధతి తెలియకుండా పొలంలోకి ఎలా వెళ్తాడు? ఆ గిన్నెలు ఎలా చెక్కుతాడు? కాళ్ళు భూమిలో ఉంటాయి, బుడుగులో ఉంటాయి. పార జారితే కాలు దిగిపోద్ది. అది కాపరైన అంతే, విశ్వాసైన అంతే. దేహ పనితీరు. నేను మధ్య ఒక 4-5 రోజులు బొల్లారం మొత్తం రౌండ్ వేస్తుంటే పాస్టర్లు అందరేమో మంచిగా పెట్టున్నారు, మనం ఇలా కనపడుతున్నాం. అయ్యగారు ఏంటిది అన్నారు. చెప్పినప్పుడు దేవుడిచ్చిన దేహాన్ని నేను పోయేటప్పుడు కూడా ఎంత వయసున్నా అలాగే అప్పచెప్పాలి. ఓ కురిగిష్టిగానో ఒక రోగిష్టిగానో దేవుడికి అప్పచెప్పకూడదు. నేను అంత యంగ్ అండ్ డైనమిక్గానే ఇవ్వాలి దేవుడికి, అది ఎంత వయసు కానివ్వండి అని చెప్పిన. మేము ఎప్పుడైతే మీకులాగా నువ్వెందుకు అవుతావు? నీకు అసలు దీన్ని వాడే పద్ధతి తెలిస్తే కదా అవ్వడానికి. అప్పుడు మనం వెస్టేజ్ని పరిచయం చేసినాం. సరే, అది వేరే మ్యాటర్. కాబట్టి పాపులు అంటే దేవుడు చెప్పిన దాన్ని ప్రక్కన పెట్టి పాటించకుండా, ఆలోచించకుండా భూమి మీద బ్రతికేవాడు అని అర్థం. మనం ఇంకనూ పాపులు ఉండగానే ఎంతమందిలో చూడండి, క్రీస్తు మన కొరకు చనిపోయిన, వీడు ఎప్పుడు వింటాడురా నాయన దేవుడి మాట. అది ప్రేమ. అంటే క్రీస్తు ఎందుకు చనిపోయిందయ్యా అంటే నీలో నా మాటకున్నటువంటి ఆలోచనల గురించి ఆలోచన లేదు కనుక అది రావాలని క్రీస్తు మరణం అయ్యాడు, అది నా ప్రేమ అని చెప్పాడు ఆయన. ఎంత గొప్ప మంచి మాట. నేను ఎప్పుడు చెబుతున్నా అమ్మగారికి, ప్రసంగం అనేది ఎక్కడ ఆగిపోతుంది గృహకల్పలో, ముందు చర్చించి తీయాలి, అర్జెంటుగా తీసేస్తాం. ఈ నెలగానే వచ్చి నెలగానే ఇక్కడ ఉన్నది సంఘం.
ఎనీ టైం లేచిపోద్ది. అప్పుడు చెప్పిన అనేక ప్రాంతాలకి ఈ జ్ఞానం అనేది వెళ్ళాలి, దాని కొరకు ఏదైనా చేయాలి. ఎందుకంటే గత 15 ఏళ్ళుగా చూస్తున్నాం, చాలామంది నోట విన్నా ఏంటంటే స్లమ్ ఏరియా లాగుంది అనిపిస్తుంది అంట వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళకి. అంటే ఇప్పుడు సార్లకి ఏం కావాలి, కాస్త రేంజ్ పెరిగితే ఏం కావాలి, కార్ రావడానికి రోడ్డు కావాలి, మంచి ఎయిర్ కావాలి, లుక్కుబుల్గా మంచిగా ఉండాలి, ఇవన్నీ అట్మాస్ఫియర్ బాగుండాలి. అందుట్లో వాక్యం లేకపోయినా వాడు కొంపల్ని పిండుకొని తింటున్నా ఆ సంఘం మంచిదే. అంటే మనుషుడిని ఎలా ఉన్నాడు, అంతేకాదు ఎంత వాక్యం ఉన్నా ఫినాన్షియల్గా మనం కాస్త తక్కువ కనబడితే అసలు మనం ఎవళ్ళక్కడ ఇట్లా ఆశీర్వాదం లేదంట. అంటే ఆశీర్వాదం ఉంటే మంచి చైన్ వేస్తాడు, మంచి బ్రాస్లెట్ పెడతాడు, మంచి చూపిస్తాడు. వాక్యాన్ని ఇప్పుడు చూడలా, మన దగ్గర వాక్యం ఉంది కానీ ఈ వాతావరణం లేదు కదా. మరి దీనికోసం ఏం చేయాలి, ఏం చేస్తే వచ్చిందో చేద్దాం. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి నైజం చూడండి ఎలా మారిపోతుందో. ఒక్క జత బట్టలతో వాక్యం చెబితే ఆనాడు సంఘాలు ఆదరించాయి, ఈనాడు సెషన్కి ఒక డ్రెస్ ఎత్తే తప్ప ఆశీర్వాదం అంటలా. ఎలా మారిపోయిందో చూడండి. కనుక ఇలా ఈ వాతావరణాన్ని బట్టి కూడా వాక్యం వెనక్కి వెళ్ళిద్దా అంటే వెళ్ళిద్ది. దాన్ని మనం ఖచ్చితంగా పొందుకోవాల్సిందే, తేవాల్సిందే. కనుక మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆ సందర్భములో దేవుడు ఏ తలంపుతో ఆ పదాన్ని వ్రాయించిండో చెప్పాలే తప్ప, పాపులు అనగానే మనకు అప్పుడు తోచిన దాన్ని బట్టి చెప్పామనుకో, ఇది మళ్ళీ పాపమే. అది దేవుడి మాటని ప్రక్కన పెట్టి లోకములో వాడిష్టానుసారమైన తలంపుతో తిరుగుతున్నాడు గనక అలా తిరగొద్దురా అని చెప్పటం కొరకు క్రీస్తు మనలాగా బ్రతికి చూపించి మరణించాడు అని దేవుడు చెబుతున్నాడు. అది నా ప్రేమ అని చెప్పాడు. అందుకనే మన ఎడల తన ప్రేమను దేవుడు వెల్లడిపరుస్తున్నాడు అని చెప్పాడు. ఇది ఏ క్లాసులో ఉంది, ఏ సబ్జెక్ట్లో ఉంది, ఏ మేధావి చెప్పగలిగిండు, ఏ పండితుడు చెప్పగలిగిండు, ఏ సంఘాన్ని ఉద్ధరించే సంఘ సంస్కర్త చెప్పగలిగిండు? ఎవడు చెప్పలేడు. గురువారం ఒక 4 కాపర్లు కూర్చుంటే ఒక చోట వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు, ఎప్పుడు చూసినా టీషర్ట్ వేసి ఉంటాయి కానీ మీ దగ్గర అసలు ఇలాంటిది ఉందనుకోదా, నన్ను క్షమించండి అన్నాడు. నేను ఎందుకు క్షమించాలి, నేను ఇలాగే ఉంటాను. అవును, టీషర్ట్ వేస్తాను, టీషర్ట్ వేయొద్దా, ఎప్పుడు వైట్ వేయాలా? నేను తిరిగి 70-80 కిలోమీటర్ల తిరుగుడికి ఆ షర్ట్ సాయంత్రం కల్లా ఇంకా అమ్మగారు ఉతకదు, సించి మసిగొట్టు చేసింది. అట్ట అయిపోతుంది. అంటే పై ఆకారాన్ని బట్టా అప్పుడు చెప్పిన యెషయా కుటుంబంలో చిన్నవాడు, దేవుడు చెప్పలేదు, వెళ్ళమన్నాడు. ఎవరినో తెలుసా? సమూయేలు ఎవరో తెలుసా? అన్నా కూతురు, అన్నా కొడుకు, ఒక తండ్రి గొప్ప ఆలోచనతో పుట్టినటువంటి బిడ్డ, దీర్ఘదర్శి, ఇజ్రాయెల్కి యూదుకి మధ్య తీర్పరి, న్యాయాధిపతి. అలాంటి ఆయనకి ఎవరిని అభిషేకించాలో కూడా తెలియలేదు. అంటే క్యాల్కులేట్ మిస్ అయింది అక్కడ. అప్పుడు దేవుడు చెప్పాడు, పై రూపాన్ని నేను చూడను. మనుషులు పై రూపమును చూసేద్దరు కానీ నేను అంతరంగ స్వభావాన్ని చూస్తా. ఆ మొక్క చెబితే అల్లాడిపోయారు అంతే. మన వల్ల కాదు మరి, కటింగ్ ఇటు ఇది శాత కాదు మనకి. అది ఒక రకమైనటువంటి పదాలతో మాట్లాడటం మనకు శాత కాదు. మనం ఎలా ఉంటాం అలాగే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పై రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు. అది నాకు దేవుడు నేర్పాడు. కనుక దేవుడు తన ప్రేమను క్రీస్తు మరణం మన కొరకు అని తెలియజెప్పాడు. అది ప్రేమ. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. జన సమూహములలో ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరికొందరు అయితే ఆయన
మంచివాడు కాడు మంచివాడు కాడు అని అయితే బాగుండేది. జనులను మోసపుచ్చువాడనిది. కొందరేమో మంచివాడు అన్నారు, మరికొందరేమో మంచివాడు కాదు అని ఆగల. జనులను మోసపుచ్చువాడు అనేది అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మన కొరకు, దైవ తలంపులు తొలగిపోకుండా ఇలా ఉండాలి అని చెప్పడం కొరకు, అలా చెప్పి దాన్ని నిలబెట్టడం కొరకు మరణిస్తే ఇలాంటి ముద్ర వేశారు. కొందరేమో మంచివాడు కాదు, కొందరేమో జనులను మోసపుచ్చువాడు అంటే మోసగాడు. మంచోడు కాదు, మోసగాడు. ఏం మోసం చేసింది చెప్పండి? నాకు మోసం జరిగింది అని ఎవరైనా చెప్పమానండి? యేసుక్రీస్తు వారిని వెంబడించడం వల్ల నాకు మోసం జరిగింది అని ఎవరైనా చెప్పమానండి? ఇంకా యేసుక్రీస్తు వారికి మోసం జరిగింది, యోధాగాడు పట్టించాడు కదా. అంటే జనాల ఆలోచన చూడండి. ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడిని కూడా పక్కన పెట్టి ఆయనకి ఇస్తున్న బిరుదులు మోసగాడు, మోసగాడు, మంచివాడు కాదు. అది ఒక్కల్దా? కొందరు మరికొందరు అంటే ఎన్ని గుంపులో చూడండి, ఎన్ని గుంపులో చూడండి. అంటే యేసుక్రీస్తు వారి మరణ త్యాగానికి వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా? మంచోడు కాదు. ఒక వ్యక్తికి నువ్వు 99 మంచి చేయి, ఒక మంచి లేడు చేయి, ఖచ్చితంగా 100వ మార్కు మంచోడు కాదు అంతే. అనేతరు అంతే. ఇంకా ఎంత మేలైన చెయ్యి, కాస్త రెండో దానికి లేట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మనకిచ్చేది మంచోడు కాదు. ఇక వాడికి అనుకూలం వాళ్ళతో ఎన్నైనా మాట్లాడతాడు. మనిషి నైజం అది, మానవ నైజం. ఇలాంటి తలంపు ఉండకూడదని చెప్పడం కొరకే క్రీస్తు మరణించాడు. అయినా ఇదే తలంపు, ఇదే తలంపు, ఇదే తలంపు. మేము ఆ సంఘానికి వెళ్ళామండి, మాకు పాట పాడటం కూడా అవకాశం ఇచ్చేవాడు కాదు, మేము అడిగే వాళ్ళం ఇచ్చేవాడు కాదు. ఇక్కడ చూడండి మా అయ్యగారు ఈయన్ని పొగుడుతుంటారు. ఇంకా వాడేమో కత్తిని వరుతుండ పసుపు రాసి, ఎందుకు యాడేస్తాడు. ఇంకా ఇప్పుడు మన దేవుడు పిల్లారా, వీళ్ళంతా ఎవరో తెలుసా? పాపి ఆలోచనలను బాగా నింపుకున్నటువంటి వారు. ఇంకెళ్ళ మార్చగలవా అంటే మార్చలేము. ఇంకా వీళ్ళని మార్చే బదులు ఇంకొక చోటకి వెళ్ళిన వాక్యం చెప్పచ్చు. అది అంటే ఇంతటి చెత్త ప్రపంచంలో ఉంది. అందుకని ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి గురించి అది టీచర్ ఉద్యోగం చేయాలా? ఎక్కడ నేర్చుకోవాలి? దానికి సంబంధించిన ట్రాక్లో నేర్చుకోవాలి. ఐఏఎస్ చేయాలి, ఐఏఎస్కి వెళ్ళాలా? ఎక్కడ నేర్చుకోవాలా? దానికి సంబంధించిన సబ్జెక్టులోనే వెళ్ళాలి. ఇంజనీరింగ్ అవ్వాలా? ఎక్కడ నేర్చుకోవాలా? దానికి సంబంధించిన ట్రాక్లోనే వెళ్ళాలి. అందుకే గ్రూపులు, సెక్షన్స్, దానికి ఉన్నటువంటి అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతాం మనం. అది గ్రూప్ 1, గ్రూప్ 2, A1, E1, అది ఇది చెత్త చదవాలి. ఎందుకు? అదంటే వెళ్ళాలి. ఇంకా అది నేర్చుకుంటే తప్ప దాని మీద అవగాహన ఉండదు. కానీ ఇదేవాడు నేర్పుతాడు, ఇదేవాడు నేర్పుతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇది నేర్చుకోవాలంటే ఖచ్చితంగా సంఘంలోనే నేర్చుకోవాలి, కాపరే నేర్పాలి. ప్రాణం పెట్టేవాడికి ప్రపంచం ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? మంచివాడు కాదు, మోసగాడు. అంతే. మనకేమనిపించింది? అది మనకేమనిపించింది? అంటే నేర్పుతున్నాడు దేవుడు, నేర్పుతున్నాడు దేవుడు. నేర్పుతున్నప్పుడు నేర్చుకోవాలనే ఆలోచన మనలో బలంగా ఉండాలి. అలా ఉంటేనే ఏదైనా చేయగలం దేవుడి గురించి, లేకపోతే చేయగలం. అందుకని ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరికీ దేవుడి చేయడం ఒక గొప్ప బిరుదు తెలుసా? 12:2 సామెతలు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. సత్పురుషుడు అంటే దేవుడి మాట శ్రద్ధగా ఆలకించేవాడు. యెహోవా కటాక్షము చూపును, జాలి, దయ, ఆత్మఫలాలు. కటాక్షం చూపును
అంటే ఖచ్చితంగా దేవుడు ఆలోచనలు మనం కలిగి దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మనకి ఖచ్చితంగా దైవ కటాక్షం ఉంటుంది 100%. నువ్వు బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, మరి ఆడున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దైవ కటాక్షం బలంగా ఉంటుంది. ఒక ఆలోచన వస్తుంది, దాన్ని ఖచ్చితంగా బలపరుచుకుంటాం. ఇలా ఏమి లేకుండా ఉంటే దురాలోచన కలిగిన వాడిగా కనబడతాం. వాడు నేరస్తుడు. దురాలోచన నేరం చేసిన అవసరం లేదు. అక్కడ దురాలోచన కలిగి ఉంటే చాలు నేరస్తుడిగా దేవుడు పరిగణిస్తాడు చెప్పేశారు. దైవ ఆలోచన కాకుండా మరొక ఆలోచన ఉంటే చాలు నేరస్తుడిగా పరిగణిస్తాడు. అంతే, నేరస్తుడిగా పరిగణిస్తాడు. ఇప్పుడు నేను నేరస్తుడిగా ఉన్నానా, దైవ ఆలోచన కలిగి ఉన్నానా అన్నది మన మనస్సాక్షిని మనం చూసగలిగితే సమాధానం దొరుకుతుంది. అది దొరుకుతుంది. నాలో దురాలోచన లేదు, అయితే నువ్వు సత్పురుష లక్షణం గలవాడివే. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నేరస్తుడివే. తీర్పు తీర్చును చెప్తున్నాడు. ఎలా తీర్పు తీరుస్తున్నాయా అంటే నీ తలంపును బట్టే తీర్పు తీరుస్తా అని చెప్పేసి, తలంపును బట్టే తీర్పు తీరుస్తా అని చెప్పేశాడు. అంటే దేవుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు చూడండి. తలంపును బట్టి తీర్పు తీరుస్తా అంటున్నాడు అంటే ఖచ్చితంగా తలంపులు అనేవి మన అండర్ కంట్రోల్లో ఉండాలి. అది వాక్యానికి దగ్గరగా ఉండాలి. దీని గురించి మనకు ఆలోచన చేయొద్దు, నాకు అనిపించింది చెప్పొద్దు. దేవుడి గురించి కొంతమంది చూడండి లోటా 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 మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే తప్పు దొరికిద్ది, మాట దొరికిద్ది. మొన్న ఎవడో ఒకడు అన్నాడు, సినిమా యాక్టర్, తెలంగాణ దిష్టి తగిలింది అందుకని ఆంధ్రాలో కొబ్బరి పంటలు పంటలేదని. ఇక తెలంగాణలో అంతా పగబట్టారు. ఆహా, మా దిష్టి కల్లా మీకు అంత పెద్ద పంట ఉందా, మేము వచ్చామా, మీ చెట్ల కాడికి దిష్టి కలిపి చూసామా, వాడు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి ఇప్పుడు రచ్చ. వాడేదో కోర్టులో కేసేసాడు. ఒక మాట చూడండి ఎలా ఉందో. అసలు దిష్టి తగలటం ఏంటండి నేను తెలియగలుగుతున్నా. ఆ చెట్టుకి సంరక్షణ చేయటం మిస్ అయిందా రైతు. చెట్టు కొబ్బరి తోటను పెంచడం అంటే పసిపిల్లల కన్నా ఇంకా తక్కువ చూడాలి. వాటిలో వేర్లో బలం ఉండదు. కొబ్బరి చెట్టుకి వేర్లో బలం ఉండదు, ఉంటుంది అంతే దెబ్బగా ఇంత. అది ఎంత లెక్క చొచ్చుకుపోయింది. ఏర్లు ఇంకెంత పైకి ఉన్నాయి, ఎక్కువ ఏర్లు పైకే ఉంటాయి. మరి పైకి ఉంటే ఒక ట్రక్ మట్టి పోయాలి కదా, వాటికి బలాన్ని ఇవ్వాలి కదా, బేస్ అంటాం కదా మనం దాన్ని. ఇవేమీ లేకుండా దానికి ఇంజక్షన్ చేయాలి కదా, దానికి ఏమైనా ఎరువేయాలి కదా. ఇవేమీ లేకుండా పంటలు పండకపోతే తెలంగాణ దృష్టి ఎలా తగ్గిద్దండి. పండించలేకుండా పక్క రాష్ట్రంలో పడి ఏడితే ఎట్లా. అంత కెపాసిటీ లేదేమో మరి ఆ రైతుకి, ఆ ప్రాంత వాసులకి. వీడేదో ఒత్తాసు పలికాడు, కథ వచ్చేసుకున్నారు. ఇంకా తోటలో చెట్లు ఫలాలు రాకపోతే వాడి తప్పు, అది వాడి తప్పు. దాన్ని సంరక్షణ చేసే విధానం తెలియకపోతే ఎట్లా. ఇంతకాలం పండింది ఇప్పుడు ఎందుకు పండదంటే ఇంతకాలం సంరక్షణ చేసి ఉంటామేమో, ఇప్పుడు మర్చిపోయావేమో, లేకపోతే ఏమన్నా మరొక ఆలోచన కలిగి ఉన్నామో ఎవడో తెలుసు. అందుకే ఆలోచనకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అదేంటి తెలుసా, దురాలోచన ఉంటే నేరస్తుడివి అంతే. దైవ ఆలోచన కాకుండా మరొక ఆలోచన నీలో ఉంటే నువ్వు నేరస్తుడివే. అది కాపరైనా విశ్వాసైనా ఎవడైనా కానివ్వండి. అంటే అది ప్రేమ. దేవుడు చెబుతున్నాడు, నాయనా నీ ఆలోచన కంట్రోల్లో ఉండాల్సిందే, అంతే, దాన్ని దాటిపోవద్దు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నేనేం ఆలోచించాలా, పొరపాటున దురాలోచన చేస్తే జనాలకు తెలియదు అది, కానీ దేవుడికి మాత్రం తెలుస్తుంది. వీడు దురాలోచన చేశాడు కాబట్టి వీడు నేరస్తుడిగా పరిగణిస్తాడు దేవుడు. సమాజం మాత్రం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకోరు, కానీ దేవుడు తెలుసు కదా. కాబట్టి నేను ఆలోచిస్తున్నది మనుషులకు భయపడి కాదు, భయపడే సమస్యత కూడా లేదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. కానీ దేవుడికి తెలుసు కాబట్టి నా ఆలోచన అనేది ఒక వ్యక్తి పట్ల ఏమైనా సరే ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా అది దురాలోచనగా వెళుతుంది.
దురాలోచన వెళ్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కొరకు నేను ఆలోచన చేయకూడదు అని ఆగిపోరు మనం. అది ఆగిపోవాల్సిందే. దానివల్ల ఏమైంది అంటే అది ఆపటం కొరకే, ఆపితే ఎలా ఉంటుందో ప్రతిఫలం చూపించడం కొరకే క్రీస్తు నా కొరకు మరణించాడని, అది దేవుని ప్రేమ వెల్లడి పరిచిందని మనకు అర్థమవుతుంది. అది అందుకే దేవుడు చెప్తున్నాడు 12:2 సామెతలు, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. అది సామెతల గ్రంథము 9వ అధ్యాయం. రే వినమాటారా? 8వ వచనం 9:8, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. దేవుడు ఎవరిని గద్దించమంటున్నాడు తెలుసా? ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడిని గద్దించు అన్నాడు దేవుడు. అది జ్ఞానం లేని గద్దించుకో, గద్దిస్తే వాడు నీ మీద పగబడతాడు. అది ద్వేషించడం అర్థమైంది, పగబడతాడు. అదే జ్ఞానం గలవాడిని, దైవ ఆలోచన గలవాడిని, దేవుడి పట్ల ప్రేమ గలవాడిని, నేర్పు గలవాడిని, ఓర్పు గలవాడిని, వాక్యానికి లోబడిన వాడిని గద్దించామనుకో వాడు నిన్ను ప్రేమిస్తాడు. అంటే దేవుడు తన ప్రేమను ఎలా చూపిస్తున్నాడా? నాయనా, నువ్వు లోకంలో ఉంటున్నావు, నా మాట తీసుకొని ఇగో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఎవరిని గద్దించాలో ఎవరిని గద్దించకూడదో నేను చెప్తున్నా విను. లోబడ్డవాడు ఎక్కడైనా తొలగిపోతే గద్దించు, లోబడిన వాడిని మాత్రం నువ్వు అసలు గద్దించొద్దు అని చెప్పేశాడు. ఎందుకు? వాడు అపహాసకుడిగా అయిపోయాడు. అపవాది చేతిలో దురాలోచన కలిగి అపహాసకుడిగా వెళ్ళాడు. నీ ముందు ఒక మాట మాట్లాడతాడు, నువ్వు లేకపోతే ఒక మాట మాట్లాడతాడు. తెలుసా? నీకు విషయం చెప్తా, నేను ఏది చేసినా ముందుగా నా పిల్లగా మీకు చెప్తా, ఏది చేసినా సరే. అది ఎందుకంటే రేపు మీరు నన్ను క్వశ్చన్ చేయకూడదు, మా అయ్యగారు వాక్యం గొప్పగా చెప్పిండు కానీ మా బ్రతుకులో ఏం ఇలా ఉండదు చెప్పదు అని. అందుకన్నీ చెప్తా. ఒక డప్పంగాడు కారు కొనడానికి ప్రయత్నం చేశాడు. నేనేం చేశానంటే, చర్చి కదా మరి చెప్పాలి, నేనేం చేశానంటే, నాకు తెలిసి ఒక మెకానిక్ కొన్నాడు ఇక్కడే రాజీవ్ నగర్లో పెట్రోల్ బంక్ ఎదురుగా. ఆ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఆడ మంచి ఎక్స్పీరియన్స్. ఆయనకి చెబుతాం, ఈ కారు కొంటున్నా, ఈ కారు అనుకుంటున్నా, ఏది కొంటే బాగుంటుంది, సజెషన్ తీసుకుందాం. అఫ్కోర్స్ నిర్ణయం మందే, సజెషన్ తీసుకుందాం. రైట్, వెళ్ళాడు. నన్ను అంటాడు దొర అని. ఏం దొర ఇటు వచ్చినావు అన్నాడు. నేను కూడా దొర అంట. ఏం లేదు దొర, ఒక చిన్న సహాయం కావాలని. అడుగు అన్నాడు. సోదరుడు ఇట్లా మరి అనుకుంటున్నాడు, ఏ కంపెనీ కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఏ కంపెనీ అనుకుంటున్నారు అన్నాడు. చెప్పాడు. అప్పటికే ఆడు ట్యాగ్లు ఆల్బమ్లు తెచ్చాడంట. ఆడన్నీ అంతే, ఎందుకంటే కొద్దిగా తక్కువ లఫుట్కి ఎక్కువ కాబట్టి అలా ఉంటుంది. కానీ ఎవరు ఆయన చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఇందిట్లో ఇండియన్ రోడ్ల మీద ఎక్కడ ఆగిపోయినా చిన్న మెకానిక్ అయినా వచ్చి సరిచేసి 100 కిలోమీటర్లు తీసుకెళ్ళగలడు నిన్ను, మారుతి కొని అన్నాడు. నేను ఇంట్లో చెప్పింది కూడా అదే. మనం నైట్ ప్రయాణం చేస్తుంటే అప్పుడు ఆగిపోతే అఫ్కోర్స్ మనం కూడా చూసుకొని ఏదైనా అయితే సరి చేసుకుని వెళ్ళిపోతే కనీసం మెకానిక్ కడికి వెళ్ళిపోద్ది. దానికి అంత మాన్యువల్ ఇచ్చాడు. మనం కూడా చేసుకునేంత మాన్యువల్ దానికి ఉంటుంది ఆ కారుకి. రైట్, నేను ఏదైతే చెప్పానో అతను అదే చెప్పాడు. అంత అయిపోయింది. ఇతను ఒక మాట చెప్పాడు, ఇది కొందాను, ఇస్తాను, కొందాను. వద్దు, లట్ట డప్పం అది వద్దన్నాడు. రైట్, అయిపోయింది. అది తీసుకెళ్ళాం, కొన్నాం. సలహా ఇప్పించి, ఆలోచన చెప్పి, సలహా ఇప్పించి, దానికి అన్నీ ఇప్పించి కొన్నాం. కొనేవారు కూడా అన్నాడు, మంచి కార్ సెలెక్ట్ చేసుకున్నారు, మంచి కంపెనీ అని. రైట్, అంతా అయిపోయింది. వాడు అంటాడంట, మేము అది కొందాం అనుకున్నాం, మమ్మల్ని ఈయన దాన్ని ఏమంటారు మోటివేట్ చేశాడా, ఏదో పదం వాడాడు నా మీద, మమ్మల్ని ఇన్స్పిరేట్ చేశాడా, లేకపోతే ఇంకేది చేశాడు, ఏదమ్మా మ్యానిపేట్ అంత జ్ఞానం లేదులే, ఆ మ్యానిపేట్ కాదులే, కానీ ఇట్లా ఏదో పదం వాడాడు. నాకు ఎంత బాధేసిందంటే, అసలు నేను మనిషికి సహాయం చేయకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. ముందు సంఘంలో ఎవడో చేయకుండా సహాయం అనిపించింది. ఆ రోజు అంత బాధేసింది నాకు. ఒరే,
ఇంట్లో చెప్తుని, మెకానిక్కి తీసుకెళ్తుని, అతను కూడా చెప్పా, పైగా కొన్నోడు కూడా చెప్పా, పైగా అప్పటికి నేను కొనుంటుని, నేను అనుభవిస్తుంటుని దాన్ని. ఇన్ని జరిగిన తర్వాత కూడా వేరే వ్యక్తికి నేను లేకుండా మమ్మల్ని ఇలా చేసిండు, అది కొందాం అనుకున్నాం, మొత్తానికి మా ఏదో చేసిండు మమ్మల్ని ఆయన మాటల ద్వారా. నేను ఏమన్నా మోసగాడినా? బొచ్చులో బువ్వ లేకపోతే నేను ఇచ్చే బత్తల బియ్యం ఇక తినేసి, మళ్ళీ చెప్తున్నా, 2 సంవత్సరాల్లో నేనంటే ఏంటో చూపిస్తా. అట్టట కాదు, అయ్యగారింటికి రావాలంటే 2 కుక్కలు దాటి రావాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, ఎవడైనా కానీ 2 కుక్కలు దాటి రావాలా. దైవ సన్నిధానంలో మాటిస్తున్నా, 2 సంవత్సరాలు 2 కుక్కల పర్మిషన్ తీసుకొని నా దగ్గరకు రావాలా. అది ఎంత కడుపు మంటతో ఉన్నానంటే, ఈరోజు నేను ప్రేమను పంచుతుంటే లోకుగా కనబడ్డానా వీళ్ళకి అనిపించింది నాకు. అది భయపడాలా, ఫోన్ చేయాలన్నా రావాలన్నా. అది అందుకే ఈ రోజున 18 hours ఎబో కష్టపడుతున్నా వన్ డే. తెలుసా మీకు? 4:30కే లేస్తా, తెల్లవారుజామున 4:30కే లేస్తా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఇంట్లో ఉంటే అవమానంగా ఉంది దేవుడికి, అయితే ఎక్కడ పెడతాను చూడండి మీరు. నేను 50 రూపాయలతో హైదరాబాద్ వచ్చిన, మళ్ళీ చెప్తున్నా, నేను దేవుడి దగ్గర నేర్చుకున్నా కాబట్టి మీకు చెప్తున్నా, కేవలం 50 రూపాయలతో మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన. అది సర్కిల్ అంటే ఫేస్బుక్లో వచ్చే యూస్ కాదు. ఒక్కసారి వన్స్ నేను బయట అడుగు పెడితే ఎలా ఉంటుందో తెలియాలా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఎంత కసితో ఉన్నానంటే, దేవుణ్ణి 2 సంవత్సరాల్లో ఎక్కడ పెడతానో చూడండి. ఒక కాపరిగా కలవాలంటే ముందు కుక్కల పర్మిషన్ తీసుకొని రావాలి, ఎవడైనా కానీ. అది జనాల్లో తిరిగి ఆప్యాయంగా ఉంటుంటే లెక్క లేకుండా ఉందనుకుంటున్నారా? అసలుకే కోపం ఎక్కువ, నాకు పౌరుషం ఎక్కువ, రోషం ఎక్కువ. తాజ్మం పగబడితే 12 ఏళ్ళే నాకిద్దంటది. మరి ఒక మనిషిగా నేను పగబడితే, దేవుణ్ణి అవమానించిన, వాక్యాన్ని తృణీకరించిన, మాట పక్కన మార్చి మాట్లాడిన కాకుల చేత వర్తమానం అందిద్ది నాకు అని చెప్పిన. ఇప్పుడు అదే కష్టం పని చేస్తున్నా. 1 monthకి ఎక్కడికి వచ్చింది తెలుసు మీకు? దాదాపు దగ్గరికి బ్రాంజ్ డైరెక్టర్ కాడికి వచ్చి నేను ఎంత కష్టపడుతూ రావాలి చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే మీకు చెప్తున్నా, పిల్లలుగా వెనకాల రండి, తల వంచొద్దు. జ్ఞానం ఉంది, వాక్యం ఉంది. అది మీకు సంగతి చెప్పిన, ఇక్కడే బీబీ నగర్ కాదు, ఇబ్రహీంపట్నం దగ్గర కుమార్పేదకు బాగా ఐడియా ఉంటుంది, సాగర్ రూట్లో. 2వ తరగతి చదువుకున్నది, స్కూల్లో ఆయా పిల్లగాల మూతుల ఆ టైప్ కడిగాము, 700 శాలరీ. ఈ రోజున 4.5 years ఆఫ్టర్, 4 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఆయా ఈ రోజున ఏ ఇంట్లోకి అయితే పనికి వెళ్ళిందో ఆ ఇంటి దగ్గరలోనే 1,68,00,000తో ఇల్లు కట్టింది. పొద్దున అమ్మగారు ఈయన అంటుంది, ఎట్లా సాధ్యం చేస్తుంది? ఆమె విన్నది, తన పైన ఆయన ఏం చెప్పినా విన్నది. చదువు లేదు. 4.5 సంవత్సరాల తర్వాత 1,65,000, నేను 25 చెప్పాను. ఆమె ఈరోజు మాట్లాడింది మార్నింగ్ 5 గంటలకి. 1,68,00,000 ఇంట్లో ఉంటున్నా. ఏ ఇంట్లోకి అయితే పని మనిషిగా వెళ్ళానో ఆ ఇంటి దగ్గరలోని స్థలం కొని 1,68,00,000తో ఇల్లు కట్టా. నా కాందానాలో ఇంకా ఈ రేంజ్కి అందుకోవడం లేడంటే అసలు అమ్మగారు అంటుంది, చదువులేని ఆమె అంత అయితే ఇంకా మనం ఎంత మీరు చేస్తారండి అందంతే. ఆఫ్కోర్స్ మనం ఫెయిల్యూర్ లేదు, ఎందుకంటే మనం దురాలోచన చెయ్యం. ఇది కొనరా అయినా మంచిది, నేను కొన్నా బాగా ఉపయోగపడింది, అర్ధరాత్రి ఆగిరేసారి అట్టంటే గెలుక్కుని వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఎన్ని విన్నానో తెలుసా నేను. ఎంత కలత చెందిందంటే నా మనసు, ఆహా అనిపించింది నాకు. అప్పుడు అందుకే దేవుడు వాడి గురించి చదువుతున్నాడు. ఏమో తెలుసా, వాడి గురించి చదువుతున్నాడు దేవుడు. వాడి గురించి చదువుతున్నాడు. దురాలోచన గలవాడు నేరస్తుడు. వాడికి నేరస్తుడికి పరిగణించారు. అలాంటి గద్దించుకో. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఎంత జ్ఞానం మీరు చూడండి, ఎంత జ్ఞానం. వాడు నిన్ను ద్వేషించును, ఎవడో అపహాసకుని గద్దించుకోమో. గద్దించిన వాడు నిన్ను ద్వేషించును.
జ్ఞానము గలవారిని గద్దించు, వాడు నిన్ను ప్రేమిస్తాడు చెప్పాడు. అసలు మనం ఎవరిని గద్దించాం, కానీ దేవుడు చెబుతున్నాడు జ్ఞానము గలవాడిని గద్దిస్తే వాడు ప్రేమిస్తాడు, కానీ మిగతా వాడిని గద్దిస్తే వాడు అపహాసిస్తాడు. అంటే ఎంత ప్రేమ చెప్పండి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఎవరితో ఎలా ఉండాలో నేర్పుతున్నాడు. ఇన్ని నేర్చుకున్న నేను, 66 పుస్తకాల మీద అపారమైన జ్ఞానం కలిగిన నేను ఎంత జ్ఞానంగా ఆలోచిస్తానో చెప్పండి. ఇలా దెబ్బ తగలొద్దు అని ఆలోచిస్తా. అది ఏమైంది ఈ రోజునే? ప్రియమైన దేవుని పిల్లలు, నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము, 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. దేవుని మాటను, ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక కాపరి దగ్గరికి ఎవరు వచ్చారయ్యా అంటే జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును. ఎవరికైనా సరే చెప్పగలం. వల్లారవయ్య గారు అదే అన్నాడు, ప్రెసిడెంట్ గారు జోసఫయ్య గారు, సూత్ అలా ఉన్నాడా ఎవరినైనా నిలబెడతానని చెప్పాడు. కానీ నిన్న సూత్ అలా ఉన్నాడా ఎవరినైనా వాక్యత నిలబెడతాడు ఆయన అని చెప్పాడు. మనం ఏంటంటే బిల్డప్ ఇచ్చుకోం, అందరితో కలిసిమెలిసి ఉంటుంటాం మనం. అది చెబుతున్నాడు. 2వ రోజు ఎవరు వచ్చేది తెలుసా? ఎజ్రా మాట్లాడుతున్నాడు ప్రతిరోజు రాత్రి. 2వ రోజు ఎవరు వచ్చేది తెలుసా? జనులందరి పెద్దలలో, ఇజ్రాయేలీల పెద్దలలో ప్రధానులైన వారును. ప్రధానులు అంటే పెద్దలు, కుల పెద్దలు, గ్రామ పెద్దలు, వాళ్ళు ముఖ్యులు ఉంటారు కదా, అట్లా మెయిన్ క్యాండిడేట్స్. జనం వచ్చారు, జనం పెద్దలు వచ్చారు. 2వ రోజు యాజకులను, ఎవరో ఇల్లు కాపరులు, లేవీయులను. సువార్త వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, మీరే చెప్పాలండి. లేవీ గోత్రం వాళ్ళకి ఇచ్చాడు. లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినాలని, దేవుడి మాటలు వినాలని లేవీయులు, యాజకులు, జనులలో పెద్దలు వచ్చారు. అంటే నేర్చుకోవడానికి దేవుని ఎద్దకు వచ్చారు. మేము నేర్చుకోవాలి, మేము వినాలి, మేము నేర్చుకోవాలి, మేము వినాలి, నేర్చుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి. వినాలి, నేర్చుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి. ఫస్ట్ వినాలి. వినేటప్పుడే కాన్సన్ట్రేట్ లేదు మనకి, తెలుసా? వినేటప్పుడే కాన్సెప్ట్ లేదు. ఊరికి వాడు పెన్ను నోట్లో పెట్టుకుండా వాడు తల కింద పెట్టకుండా ఇట్ట గీక్కుంటుండా. ఎందుకు అసలు మనకి ఎంతకాలమైన రాదు. ఇంకా వాక్యం మీద పట్టు దేవుడు ఇవ్వడు. అది మనుషులు నేర్పితే ఆ బోధ ఎప్పటికైనా తలక్రిందులవుతుంది. అదే దేవుడు నేర్పితే, దైవజ్ఞానం అందితే దేవుడికి విలువ వచ్చింది వాక్యాన్ని బట్టి. అందుకని ఎజ్రా ధర్మశాస్త్రపు మాటలు చెబుతుంటే జనంలో పెద్దలు, అప్పటికే ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు, వీళ్ళంతా వచ్చేసారు. అంటే దేవుని మాట వినటానికి ఏమీ అడ్డు రాకూడదు. ఎవడైనా రావాలి, వినాల్సిందే, వాడు ఎంతటి వాడైనా. అప్పటికే నేను అయ్యగారిని వాక్యం చెబుతున్నాను కదా, ఎన్ని ఉండవు. ఒక ఆయన చెబుతుంటే వినాల్సిందే. ఎందుకు తెలుసా? ఆయన నోట దేవుడు ఏం పలికిస్తాడో అది. రాయబడిన మాట సక్రంగా వస్తుందా? రాయబడిన మాటకి ఏదైనా అంటిపెట్టుకొని వస్తుందా? కింద కూర్చున్న వాడు క్యారెక్టర్ చేయాలి. అంతటి జ్ఞాన అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అందుకే ఎవరు చెప్పినా వింటాం మనం. అరే ఈ పదాన్ని ఇక్కడ కలిపాడు, ఈ పదం ఇక్కడ వాడకూడదు, ఈ పదాన్ని కలిపాడు, ఈ పదం ఇక్కడ కరెక్ట్ కాదు, ఈ మాట కరెక్ట్ కాదు అని చెబుతుంటాం మనం. ఎందుకంటే మనం దాని మీద అవగాహన కలిగి ఉన్నాం కాబట్టి.
దేవుడి దగ్గర ఉన్నటువంటి ఈ జ్ఞానం ఎప్పుడైతే మన హృదయలో ఉంటుందో మన జీవితం కూడా అద్భుతమైన ఆలోచనతో ముందుకు వెళుతుంది. అది లేకపోతే ఎంత కాలం పోయినా సరే నిలబడటానికి అవకాశం కాదు కదా. ఆలోచించడానికి కూడా జ్ఞానం సరిపోదు. నువ్వు నిలబడాలని, నీకు ఒక అవకాశం కావాలని దేవుడు తన కుమారుని మన కొరకు ప్రాణం పెట్టడానికి పంపితే ప్రాణం పెట్టాడు ఆయన. అందుకే తలంపులు ఎప్పుడు కూడా లోపల చాలా షైనీగా ఉండాలన్నాడు దేవుడు. లాస్ట్ మాట 1 వ్యవహారం 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. దేవుడు మన నిమిత్తము తన కుమారుడి ప్రాణాన్ని పెట్టాలని ఆజ్ఞాపిస్తే క్రీస్తు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ఈ సహోదరులేమో దురాలోచన చేస్తున్నారు, ఈ సహోదరులేమో లేని పని మాట్లాడుతున్నారు, ఈ సహోదరులేమో దెయ్యం పెట్టినోళ్ళుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ప్రాణం పెట్టబద్దులమే ఉన్నామన్నాడంటే నిజంగా ఇంక ఎంతగా మనం ఎదగాలో మీరు ఆలోచించండి. దురాలోచనలు భయంకరంగా దెయ్యం బట్టి దాన్ని వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా మలుసుకొని నిజాలు నిర్ధారణ కాకుండా మనుషుల్ని తృణీకరించటం, ఇన్ని రకాల మనుషులకి ఈ రోజు మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామా అంటే ఎస్, చెప్పే స్థితి చెప్తాం. వింటాడా పోతాడా వాడిష్టం. అంటే దీనికి ఎంత పేషెన్స్ మీరు కావాలి చెప్పండి. క్రీస్తు మన కొరకు మరణించాడంటే పాపులమై ఉండగానే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. చనిపోయే సమయానికి కూడా మనలో మార్పు రాలేదు అని చెబుతున్నాడు అక్కడ. క్రీస్తు చనిపోయే సమయానికి కూడా 33 సంవత్సరాల్లో ఇంచుమించుగా ఆయన చేసేటువంటి 12వ ఏట మొదలుకొని చనిపోయేంత వరకు ప్రపంచ మానవాళికి ఎన్ని జ్ఞానవంతమైన మాటలు చెప్పాడో అన్ని చెప్పిన మనుషుల్లో ఇంకా మార్పు రాలేదు. అంటే పాపులుగానే ఉన్నారు. అంటే క్రీస్తు మరణించే దాకా ఆ లిస్టు అలాగే ఉంది, కానీ ఏమీ కరగలేదు. కొద్ది గొప్ప మంది వచ్చారు. మనం కూడా అంతే. మన బ్రతుకాలంలో అందరినీ మార్చేద్దామని కాదు, విన్నటువంటి వారికి కనీస దైవ జ్ఞానంతో పాటు బ్రతుకు జ్ఞానాన్ని కూడా తెలియజేయాలన్న ఆలోచనతో వెళ్ళాలి తప్ప అయ్యో చెబితే మారలేదే అవినయం పట్టించుకోవద్దు. అది సహోదరుల నిమిత్తం అంటే విన్నోడు బాగుపడతాడు, విన్నోడు పోతాడు. క్రీస్తు బ్రతుకాలంలో కూడా అదే జరిగింది. విన్నోళ్ళు ఆయన పక్కకు వచ్చారు, రానోళ్ళు నేరస్తుగా పరిగణింపబడ్డారు. ఇది ఒక మాకు దేవుడు చెప్పినటువంటి మంచి భరోసా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఏదైనా సరే దేవుని ప్రేమను స్థిరపరచడం కొరకు ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆలోచన ముందు పెట్టుకుని వెళ్ళగలిగితే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేరస్తుడు లిస్టులోంచి మనల్ని పక్కకు లాగుతాడు. ఎందుకంటే దురాలోచన లేదు కాబట్టి, ఆయన మాట వింటాం కాబట్టి ప్రేమ అనే ముద్ర వేస్తాడు. ఆయన మాట కొరకు నిలబడుతున్నాం కాబట్టి ముందుకు సాగిస్తాడు. ఇన్ని ఆలోచనలతో ముందుకెళ్తే ఖచ్చితంగా దైవ ఆలోచనలో మనం 100% ఉండగలం. అది అందుకని ఏదైనా సరే ప్రభు నీ యొద్దే నేర్చుకుంటా, నీ యొద్ద నేర్చుకుంటా, నీ మాట వింటా. మనుషులు చాలా రకాలుగా చెప్తారు, నువ్వైతే కరెక్ట్గా చెప్తావు అని. ఎప్పుడైతే మనం ఒక కమిట్మెంట్ దేవుడికి ఇచ్చామో, ఒడంబడిక, నిబంధన, అప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన రీతిలో మనం నిలబడగలం. లేకపోతే నిలబడలేము. కాబట్టి లోకములో ఏదైనా నేర్చుకోవచ్చు. లోకజ్ఞానముని దేవుడు వెర్రిగా చూశాడు. గుర్తుపెట్టుకోండి, లోకజ్ఞానముతో బైబిల్ మాట్లాడకూడదు. బైబిల్ మాట్లాడాలంటే దైవ జ్ఞానంతోనే మాట్లాడాలా. లోక జ్ఞానంతో బేస్ చేసుకుంటే లోక జ్ఞానాన్ని రాసింది ఎవడో తెలుసా? మనిషి. ఆడు ఎన్ని తప్పులు రాసిందో ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించినట్టు మీరు ఆలోచించండి. భారతదేశ మానవాళికి వెన్నుముక రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 105 సార్లు అబౌవ్ దాన్ని సరి చేసుకుంటూ వచ్చారు. తప్పని చెప్పట్లా, సరి చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పటికీ సరిచేయింది ఏదైనా ఉందంటే దైవ జ్ఞానం. ఇప్పటి వరకు బైబిల్ సరిచేయబడలే, ఎక్కడ రాసినట్టుగానే వచ్చింది. చాలామంది అచ్చు తప్పు ఉంది, ఆ పదం అలా రాయకూడదు, ఈ పదం ఇలా రాయాలి. వీడికి ఏం తెలుసండి? రాయలసీమ, తెలంగాణ,
ఆంధ్రం దృష్టిలో పెట్టుకొని 3 మాండలికాలను కలిపి ఆనాడు ఒక మనిషి తీసుకున్నటువంటి దైవ నిర్ణయం, దేవుడు ప్రేరేపణతో రాయబడింది. అది అంత తిక్కగా రాయలా. అనేక మందిని కూర్చోబెట్టి ప్రతి దాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ కొన్ని పదాలను కలుపుతూ ఈ 3 బైబిల్లో ఉంటాయి. తెలంగాణ కనబడుద్ది, మనకి ఆంధ్ర కనబడుద్ది, రాయలసీమ కనబడుద్ది. అది అంత గొప్పగా దీన్ని రాశాడు దేవుడు. తప్పు అనేది వాడి బుద్ధికే తప్ప దేవుడు ఎప్పుడు రాయించడు. అది అక్కడ ఒక పదం నీకు అర్థం కాకపోతే దేవుణ్ణి అడగాలే తప్ప ఇది బైబిల్లో ఇలా రాసి ఉండకూడదు దేవుడు, లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళు ఎలా చూశాడో తెలుసా? మనుషుల్లాగా చూశాడు. రాజ్యాంగం రాసింది కూడా మనిషే కదా, మరి దాన్ని ఎందుకు లెఫ్ట్లో ఫాలో అవుతున్నావు? లెఫ్ట్ అంటే లెఫ్టే, రైట్ అంటే రైటే. పోలీసులు కొట్టే హక్కు రాజ్యాంగంలో ఉంటే కొట్టడమే, తప్పు చేస్తే జైలు అంటే రాసుకుంటే జైలే, విడిపించిన కొరకు సెక్షన్ అంటే సెక్షన్ ఫాలో అవ్వాల్సిందే. ఒక మనిషి రాసుకున్నది ఈ రోజున సిస్టమ్ ఎంత గొప్పగా ఎలా పని చేస్తుంది. ఒక పోలీసుడు చెయ్యి ఆపితే ఇంతమంది ఆగుతున్నారంటే ఆపినవాడు గొప్పతనం కాదు, అలా ఆగాలని చెప్పినవాడి గొప్పతనం. అండ్ టీం మళ్ళీ ఆయన మీద నిందలే, ఆయన రాసిందా, ఆయన రాయించిండు. అది ఇది ఎట్టని చెప్పనా, పిల్లగాని దేవుడు రా అంటే మా అమ్మ, అది మా అమ్మ బిడ్డలు మా నాన్న బిడ్డలు అంటే మీ మమ్మీ నాన్న కాదా? విడమరిచి మాట్లాడటం అంటే మనిషి అన్నవాడు ఎలాగైనా ఇష్టం లేకపోతే ఎలాగైనా మాట్లాడతాడు, అంతే, ఎలాగైనా మాట్లాడతాడు. దేవుడు అంటే ఇష్టం లేకపోతే ఇంకెలాగైనా మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేర్చుకునేటప్పుడే ఫుల్ కాన్ఫిడెంట్గా ఒక నిబద్ధత కలిగి నేర్చుకోవాలి. అది 2 నెలలు చదివేసి రాసే ఎగ్జామ్ కాదు బైబిల్ అంటే. జీవితాంతం ధ్యానిస్తున్నా ఇంకా నీకు తెలియని సంగతులు ఎన్నో ఉంటాయి అక్కడ. లోక జ్ఞానంతో, లోకంలో ఉన్న ఆలోచనతో బైబిల్ మాట్లాడటానికి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అలా చేస్తే అది స్పిరిచువల్ విధానానికి దెబ్బ. ఎందుకంటే ఇది చదివితే వచ్చేది కాదు, ధ్యానిస్తే వచ్చేది. చదువు అనేది అక్షరాన్ని గుర్తించి మాట్లాడటానికో, రాయటానికో, అవసరానికి వాడటానికి ఉపయోగపడింది తప్ప బైబిల్కి అయితే ఉపయోగపడదు. అందుకే దేవుడు ఎంత మేధావి చూడండి, పామరుల చేత రాయించాడు బైబిల్ని. తెలుసా మీకు? బైబిల్ రాసింది ఎవరు? పామరుల చేత రాయించాడు. సువార్తలు ఎవరు రాశారు? పామరులు, విద్య లేని పామరులు. ఆ సువార్తలకి బేసే పత్రికలు, ధర్మశాస్త్రానికి బేసే మిగతా 34 పుస్తకాలు. అది ఈ 34 పుస్తకాలు ఏదైతే ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం ఉన్నాయో దీంట్లో నుంచి రావాలి. ఏది చెప్పినా, ఎజ్రా గ్రంథం చెప్పినా దాంట్లో నుంచి రావాలి, మలాకి చెప్పినా దాంట్లో నుంచి రావాలి, ఏది చెప్పినా దాంట్లో నుంచి రావాలి, ధర్మశాస్త్రంలో నుంచి రావాలి, సువార్తలో నుంచి పత్రికలు రావాలి. సువార్తలు రాసింది పామరులు. ఎంత గొప్పడు దేవుడు. చదువుకున్నోడితో ఎందుకు రాయించో తెలుసా? అది కాదగలుగుతాడని రేపు. అందుకే పామరుల చేత దేవుడు రాయించాడు బైబిల్. ఆలోచించండి, ఎంత ముందు చూపు చూడండి. కాబట్టి గర్వ తలంపు అనేవి మానవాళికి ఎప్పటికీ మంచిది కాదు, ఎప్పటికీ మంచిది కాదు. దేవుడికి ఆనందదాయకమైన ఆలోచన ఉంటుందంటే అది మనసుల్లో ఎప్పటికీ దురాలోచన లేకుండా ఏ వ్యక్తి అయితే ఉండగలడో వాడు మాత్రమే దేవుణ్ణి సంతోషపెడతాడు. ఈ రోజుకి ఏ మనిషి మీద దురాలోచన చేయలేను. అసలు అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాను, ఆలోచించడానికి కూడా టైం లేదు. అది ఖాళీగా ఉంటే అమ్మగారు ఫోన్ చేసి తిన్నామని అడుగుతారు. ఆమెకు అసలు మధ్యాహ్నం కాల్ చేయక వారం దాటిపోయింది. అది నువ్వు నాకు కాల్ చేయొద్దు, నేను నీకు కాల్ చేయొద్దు. ఎందుకంటే చాలా వేలో ఉన్నా, చాలా స్పీడ్లో ఉంది. ఇప్పుడు బ్రేక్ వేయలేను నేను. అది నువ్వు తిను, నాకు సంబంధం, నేను వస్తా, సాయంత్రం ఎప్పుడుకో వస్తా, అంతే. నా అది ఎంటది ఆగిస్తాను. అది వచ్చినాక అడుగుతాం మధ్యాహ్నం తిన్నావా అని. లేకపోతే మామూలు టైం అప్పుడు ఖచ్చితంగా అడుగుతా. ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఆగి 2 అవుతుంది, 1 కూడా అడిగితే తిన్నామని అడుగుతా. ఇప్పుడు అడగట్లేదు. నువ్వు నన్ను అడగొద్దు, నేను నిన్ను అడగను.
ఎందుకంటే ఒకవేళ వెళ్తా, ఒక మీటింగ్లో ఉంటా, ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుంటా, మరొక ఆలోచనతో ఉంటా, అక్కడ ఏదైనా పాయింట్ వెళ్ళినప్పుడు నువ్వు కాల్ చేసావనుకో, ఇప్పుడు నీకు సమాధానం చెప్పాలి. ఇది మాట్లాడితే ఇది డిస్టర్బ్ అవుతుంది నాకు అని ఇవన్నీ ఇంట్లో చెప్పి వదిలేసిన అంతే. ఇంకా అసలు కాదు కదా ఏమీ లేదు అది. కాబట్టి ఒక కమిట్మెంట్ దేవుడికి ఇచ్చామంటే నెరవేర్చే తీరాలి అది. ఇప్పటి వరకు మనం చూసిన సూపులు వేరే ఉన్నాయి, మనం చూపించాల్సిన రూపు వేరే ఉంది ముందు అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దాని గురించి ఆలోచనలో భయంకరంగా వెళ్తున్నాను. ఎందుకంటే ఏ నోరైతే మాట్లాడిందో, ఏ నోరైతే నవ్విందో, ఏ నోరైతే అవహేళన చేసిందో దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరా అది. ఎంత కష్టమేమనిపించట్లా, చాలా ఈజీగా గోల్ రీచ్ అవుతుంది అది. లేసామా, వెళ్ళామా, స్కెచ్ చేసామా, కూర్చున్నామా, పడేసామా, అయిపోయి అది. కాబట్టి దేవుడు కూడా రేపు ఉన్నత స్థితిలోనే ఉండాలి. దేవుడు నమ్మిన పిల్లలుగా కూడా మనం ఉన్నత స్థితిలోనే ఉండాలి. లేకపోతే ఆశీర్వాదం లేదు. ఎంత వాక్యం ఉన్నా సైకిల్ మీద పోయామనుకోండి, పాస్టర్ గారు అంటే ఇంకా సైకిల్ మీద. అది ఆడికలు దిగామనుకోండి, ఆడు బైబిల్ మోస్తారు, ఆడు షూ తెస్తారు. అయ్యగారు కారు వస్తుంటే రెడ్ కార్పెట్ వేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యగారు షూ ఆడు విడుతుడు, ఎందుకంటే ఇప్పుడు మరి చర్చిలోకి వెళ్ళాలి కదా దూరంగా, అక్కడ విడుతుడు. దాన్ని మళ్ళీ జాగ్రత్తగా దాస్తారు. బైబిల్ ఎవరెవరు ఎత్తుడు, బైబిల్ కూడా పట్టుకోడు. అంటే ఇప్పుడు దేనికి ఇచ్చారు విలువ? క్రైస్తవ సన్యాసి ఆలోచన గల వాళ్ళు దేనికి ఇచ్చారు? రేంజ్ ఓవర్ కారుకి ఇచ్చారు, పాడేసిన సూట్కి ఇచ్చారు. ఆడు వాక్యం ఏం చెప్పడు. ఇంకా నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత ఆశ్రదింపబడ్డాను అంటాడు. కారా, నీకు ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడినావు, మాకు లేదని చెప్పట్లా, మాకు ఉంది. అది ఎక్కడుందో ఇప్పుడు మేము వెళ్ళి తెచ్చుకోవాలి. నువ్వు ముందు తెచ్చుకున్నావు అంతే, నేను తర్వాత తెచ్చుకుంటాను. నీకు మాకు గ్యాప్ కొద్ది టైం పీరియడ్ కొంచెమే. కాబట్టి ఆసక్తి గలవాడు దేన్నైనా కొట్టగలడు, కొడదాలనుకున్నవాడు ఎప్పటికీ కొట్టలేడు. అది మొదలు పెట్టాల్సిందే, పెట్టాం, యుద్ధం చేయాల్సిందే, చేస్తూనే ఉన్నాం. ఎందుకు? మేము నేర్చుకున్నాం దేవుడి దగ్గర అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తలంపులో దురాలోచన లేకుండా, దైవాలోచనకు మించి వెళ్ళకుండా దాని అండర్లో మనం ఉండగలిగితే ఎప్పటిక విజయం మనదే. ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం ఎందుకు పెడుతున్నాం అంటే ప్రాణం పోగొట్టుకుంటున్నాడు. ఒక కాపరి స్వయాన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎలా పోతే ప్రాణం మీరు చెప్పండి? రేపు ఇదే 2 తెలుగు రాష్ట్రాలకు ప్రసంగాలు ఇవే వెళ్తున్నాయి రేపు రోజున మొత్తం ప్లాన్ చేసినాయి. జనవరి నుంచి మొత్తం బయట. ఇంకా ఎలా పోతున్నాయి ప్రాణాలు? ఇవి ఇలాగే ఒంట్లో కొవ్వు ఎక్కువైనా, చెడు రక్తం ఒంట్లో ఉన్న, కొలెస్ట్రాల్ ఎలాంటివి ఏమన్నా డ్యామేజ్ చేసినా ఆటోమేటిక్గా హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. హార్ట్ మీద దీని నుంచి పంప్ అయ్యే బ్లడ్ వెళ్ళట్లేదు. తక్కువ అక్కడ ఆగిందనుకో, గుండె అయిపోతుంది, సెకండ్లో అయిపోద్ది. పాస్టర్ గారికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? దేవుడు కొరకు నిలబడ్డవాడు దేవుడి చేటువంటి ఈ దేహం మీద గొప్ప పట్టు లేకపోతే ప్రాణం పోదా? ప్రియమైన దేవుని పిల్లలు, ప్రాణం పోదా? ఎంతటి కొత్త బండి అయినా సరే పైకి శుభ్రంగా ఉంటుంది తెలుసా మీకు? ఎంత బండి చూస్తే శుభ్రంగా ఉంటుంది. పూలు చల్లి బొట్లు పెట్టి మంచి నీట్గా వాషింగ్ చేసి, కొత్త బండి ఇప్పుడే 2 ఏళ్ళైనా మార్కెట్ నుంచి తెచ్చి కొత్త బండిలాగే ఉంది. ఒకసారి పొగ్గొట్లు వెళ్ళి పెట్టి చూడు, మొత్తం మసీన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇంజన్ చాలా వరకు వేసింది అబ్బా. అది ఇప్పుడు ఏం చేయాలి? బాడీని చూసి సంతోషపడతామా? ఇంజన్ దెబ్బతిందని చెప్పింది సైలెన్సర్. బండిని చెప్పేది సైలెన్సరే, పై రూపం కాదు. ఏలు పెట్టి ఇలా అన్నాం అనుకో తెలిసిపోద్ది. అది దేహము మనిషికి బాగానే కనబడింది, కానీ లోపల ఏముందో తెలియదు. అలా ఇప్పుడు ఈ 2-3 నెలల్లో 6-7 కలుపులు, మంచి క్యాండిడేట్లు. పైకి బాగానే ఉన్నారు, తెల్లారి కనబడితే ఫోటో కనపడుతుంది. అది
అందరిని అడుగుతున్నా ఏమైందనంటే ఇంకేమైంది అయ్యారు, ఇది అయిపోయింది బాగానే ఉన్నాడు. నిన్న కూడా మొత్తం బాగానే ఎగిరాడు, గంతులేసాడు, ఏమైంది ఫిట్. కాబట్టి ప్రాణం విలువ ఎవరికి తెలుసాయి అంటే ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అన్న నాకే తెలుసు, మనకే తెలుసు. కాబట్టి గన్నేసుకుని బయలుదేరాలిగా, అది వెనకాల వాక్యం తోటాలు వేసుకొని. ఎందుకు? నేర్చుకున్నాం కాబట్టి, నలుగురికి ఉపయోగపడుద్ది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు కొరకు బ్రతికేవాడు నలుగురికి ఉపయోగపడతాడు. అది నలుగురికి ఉపయోగపడతాడు. అలా దేవుడు ఉపయోగపడాలని కోరుకున్నాడు. ఆ కోరుకున్న దాంట్లో నుంచి మనం ఈ రోజున ఇలా వచ్చాం. మన కొరకు మనం బ్రతకడం చాలా ఈజీ. కానీ మన ద్వారా ఒక 10 మంది బ్రతుకుతున్నారు అని సంతోషపడటం చాలా కష్టం. అది నెరవేర్తించిన వాడే గొప్పోడు. అదే దేవుడు చెబుతున్నాడు. కాబట్టి నీ దగ్గర కూర్చొని నేర్చుకుంటా, ఇది నువ్వే చెప్పగలవు అని మనం ఎప్పుడైతే డిసైడ్ అయ్యి దేవుడికి సరెండర్ అయ్యామో సంఘంలో కనబడతాం, దేవుడి మాట వినపడతాం. ఇవి లేవు అంటే ఖచ్చితంగా దెయ్యం మీద గట్టిగా నేను కాటేసింది, నిన్ను ఎక్కడికో కాటేరమ్మ తీసుకెళ్ళిపోయింది, ఆ టైప్ అనమాట. కాబట్టి నేర్చుకుందును నీ యొద్దనే. ఇలాంటివి నువ్వు తప్ప ఎవ్వరు ఈ లోకంలో మాకు చెప్పలేరు అని మనం డిసైడ్ అయితే నిలబడతాం. డిసైడ్ బలంగా కాకపోతే తడబడతాం. నిలబడదామా, తడబడతావా? నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. ఓకే, నేనైతే ఆల్రెడీ నిలబడ్డాను. తడబడేవాడిని నిలబడటం కొరకు నిలబడ్డాను. ప్రార్థించుకుందాం.